నమస్తే, వెల్కమ్ టు టీసెట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ముఖ్యం. అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, మనం తీసుకునేటువంటి నీరు కూడా మనకి ఎంత ముఖ్యము, దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి, అసలు మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఈ సమతుల ఆహారం అనేది ఎంత ముఖ్యమో అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాము. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ టి రోహిత్ గారు. సార్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో అండి. సో మనం సమతుల ఆహారం గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అదే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, అసలు బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి? సమతులం ఆహారం అంటే మనము తినే ఒక ప్లేట్ లాగా చూసుకుంటే ఆ ఆహారం పోర్షన్ మనకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఇవ్వాలి మనకి. సో ఇవి బ్యాలెన్స్ డైట్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఈరోజు ఉన్న థీమ్ ఏంటంటే ఈట్ రైట్, లివ్ స్మార్ట్. అంటే మనం ఎంత మంచి ఆహారం తీసుకుంటే అంత మంచిగా బతకవచ్చు అని అంటున్నారు. సో ఇది ఏంటంటే ఒక సాధారణమైన ఒక స్టేట్మెంట్ కాదు ఇది. సో దీన్ని ఎలా చూడవచ్చు అంటే ఇట్స్ లైక్ ఇన్వెస్ట్మెంట్. ఈరోజు తినే ఫుడ్ మీకు ఫ్యూచర్ మీ హెల్త్కి ఇన్వెస్ట్మెంట్ లాగా. సో మనం తీసుకునే ఆహారం మనకి కేవలం ఎనర్జీతో పాటు మనకి మానసిక కానీ ఆరోగ్య పోషణాలు అన్నీ ఉండి మనని ఫ్యూచర్కి కాపాడాలి, హెల్తీగా ఉంచాలి. సో అందుకే మనకి బ్యాలెన్స్ డైట్ చాలా ఇంపార్టెంట్. అండ్ రైట్ నో ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి చూస్తే మనకి ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళినా మనకి ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. సో మనం ఇంట్లో చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, ఏమంటే మనము స్విగ్గీయో జొమాటోనో ఆర్డర్ పెట్టేసుకుంటాం, తీసుకుంటాం, తినేస్తాం. సో అవన్నీ ఏంటంటే ప్రాసెస్ ఫుడ్స్. మన ఇంట్లో చేసుకున్న ఫుడ్ కంటే కూడా అవి కొద్ది ప్రమాదకరంగా ఉంటాయి. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, మనం తినే ఫుడ్ మన దగ్గరే ఉంది. సో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఒక ఎన్ఐఎన్ ఉంటుంది. ఎన్ఐఎన్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. మన ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు, ఎన్ఐఎన్ వాళ్ళు మనకి ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలా ఉండాలి, వాళ్ళు ఒక నిదానంలో ఇచ్చారన్నమాట. ఏంటి అంటే ద ప్లేట్ ఆఫ్ ఎ డే అనేసి. అంటే ఒక రోజంతా నా ప్లేట్ ఫుడ్లో ఏమేమి ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ రావాలి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫ్రూట్స్ ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వెజిటబుల్స్ ఉండాలి, అట్లాగే ప్రోటీన్స్ కావాల్సిన మాంస కానీ లెగ్యూమ్స్ అంటాం కదా, అవి ఎంత ఉండాలి అని పర్సెంటేజ్ వాళ్ళు ఇచ్చారనమాట. మనం తినే ఫుడ్ ఏంటంటే ఒక 30% వరకు మనకి కార్బోహైడ్రేట్స్ ఉండాలి. అవి ఇచ్చేవి ఏంటంటే పసుపు, ఐ మీన్ లైక్ ధాన్యాలు ఉంటారు కదా, అవి అండ్ రిమైనింగ్ ఉన్న ఏంటి అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. మనం రోజుకి ఎన్ని ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎన్ని వెజిటేబుల్స్ చేయాలో మనకు తెలియదు. మన డైట్ ఎలా ఉంటుందంటే మనం రైస్ ఎక్కువ, అన్నం ఎక్కువ పెట్టుకొని దాంట్లోకి వెజిటేబుల్స్ చాలా తక్కువ వేసుకుంటాం. అట్లా కాకుండా 25 to 30% కార్బోహైడ్రేట్స్ లైక్ పసుపు ధాన్యాల నుంచి వస్తే మనకి ఫ్రూట్స్ నుంచి ఎంత లేదు అన్నా ఒక 20% రావాలి, వెజిటేబుల్స్ నుంచి ఒక 30% రావాలి. ఎప్పుడు కూడా ఫ్యాట్స్ అండ్ షుగర్స్, రిఫైన్డ్ షుగర్స్ ఎక్కువగా, ఇవి ఏంటంటే పర్ డే 10% కానీ తక్కువ ఉండాలి. అండ్ వీటితో పాటు కూడా ఇంకోటి ఇంపార్టెంట్ అయినది ఏంటంటే ఉప్పు కూడా లెస్ దెన్ 5% పర్ డే లాగా ఉండాలి అని మన ఎన్ఐఎన్ వాళ్ళు చెప్తున్నారన్నమాట. ఎస్ వ్యూవర్స్, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి ఉండనే ఉంది. సో మనకు ఈ రోజు రోహిత్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు బ్యాలెన్స్ డైట్ గురించి. సరే, ఇప్పుడు ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఎందుకు అవసరం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది చాలా కీలకం కాబట్టి ఎందుకు అవసరం, అది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది మన మీద? సో మనకి ఇప్పుడు కాదు, 400 BC కిందే హిప్పోక్రాట్స్ అన్న ఒక మనిషి చెప్పారు. ఏమని చెప్పారు అంటే లెట్ ఫుడ్ బీ ద మెడిసిన్ అండ్ మెడిసిన్ విత్ ద ఫుడ్. అంటే దాని అర్థం ఏంటంటే లెట్ ఫుడ్ ది మెడిసిన్. అంటే మనం ఆహారమే మనకి ఔషధంగా పనిచేయాలి. ఒకవేళ ఔషధం తీసుకోవాలంటే అది ఆహారమే ఉండాలి. సో మనం కామన్గా మనకి తెలియకుండానే మనము ఎప్పటి నుంచో కానీ పసుపుని వాడుతూ ఉంటాం. ఎందుకు? అది ఏంటి అంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఎన్నో పురాతనల నుంచి మనం తీసుకునే డైట్ అలా ఉంటుంది. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, ఇప్పుడు చేంజింగ్ ఆఫ్ లైఫ్ స్టైల్, మనం తినే ఫుడ్ మారిపోతుంది, కలుషితం అయిపోతుంది, అడల్టరేషన్ ఎక్కువ అయిపోయింది. సో అవన్నీ మన దృష్టిలో పెట్టుకొని మన ఫుడ్ని మనం డిజైన్ చేసుకోవాలి. రీసెంట్ డేస్లో ఇప్పుడు కొత్త టాపిక్ ఏంటంటే డిజైనర్ ఫుడ్స్ అంటున్నారు. ఏంటి డిజైనర్ ఫుడ్స్ అంటే ఒక ప్లేట్లో వాళ్ళే డిజైన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బౌల్ ఆఫ్ ఫుడ్ ఉంటుందన్నమాట. బయట కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారంటే బౌల్స్ ఇస్తారన్నమాట. బౌల్లో ఎంతవరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, బీన్స్ పెడతారు, లీఫీ వెజిటేబుల్స్ పెడతారు. అండ్ లీఫీ వెజిటేబుల్స్ ఎందుకు కావాలంటే మనకి కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్తో పాటు డైటరీ ఫైబర్ చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఆల్రెడీ అన్నీ ఒక
పేట్ ఫుల్గా ఉండాలి అనమాట. సో మనం తినే ఆహారంలో నుంచి ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే మొత్తం బాడీలో కావాల్సిన ఎనర్జీ, ఆ ఎనర్జీ 60% కార్బోహైడ్రేట్స్ నుంచి రావాలి అండ్ 20% ప్రోటీన్స్ నుంచి రావాలి అండ్ రిమైనింగ్ 10% ఫ్యాట్స్లో నుంచి రావాలి. మళ్ళీ ఇక్కడ ఫ్యాట్స్ అంటే ఇంకోలా ఉంటుంది. ఏం ఫ్యాట్స్? ఇది మనం తీసుకోవాల్సిన ఫ్యాట్స్. ఆ ఫ్యాట్ కావాలి మనకి ఎందుకు అంటే మనకి కొన్ని విటమిన్స్ ఉంటాయి, లైక్ ADEK అంటారు. ఇవి ఏంటంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. మనం తినే ఆహారంలో అసలు ఫ్యాట్ మొత్తం లేకుండా చేస్తే ఏమైతే ఇవి మనకి దానిలో డిజాల్వ్ అవ్వవు, మన బాడీలో అబ్జర్వేషన్ తగ్గుతుందన్నమాట. సో మనం ఎలాగా తినాలి అంటే బ్యాలెన్స్ డైట్ అందుకే ఇంపార్టెంట్ అని చెప్పారు మనకి. ఎలాగా అంటే ఈ కార్బోహైడ్రేట్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి. ప్రోటీన్స్కి ఏంటి అంటే మనం ఎగ్జాంపుల్గా మనకి 2 రకాలు ఉన్నారు, శాకాహారాలు ఉంటారు అండ్ మాంసాహారాలు ఉంటారు. ఈ మాంసాహారాలతో వాళ్ళు ఏంటంటే వాళ్ళు మీట్ తింటారు కాబట్టి వాళ్ళకి రిక్వైర్డ్ ప్రోటీన్స్ వస్తాయి. మనకి ఒక డేకి ఎంత ప్రోటీన్స్ కావాలి అంటే 0.8 to 1 గ్రామ్ ఆఫ్ పర్ బాడీ కేజీ వెయిట్లా అంటారు. అంటే మనం ఒకవేళ ఒక మనిషి ఒక 70 kgs ఉంటే ఆ మనిషికి 70 గ్రాముల ప్రోటీన్ పర్ డే కావాలి అని అంటారు. అలాగా మనము అలా లెక్కేసుకొని డిజైన్ చేసుకొని తినాలి. అందుకే మనని లైక్ హీట్ రైట్ అంటారు. రైట్ ఫుడ్ తింటున్నామా లేదా, దాంట్లో ఎంతవరకు ప్రోటీన్స్ వచ్చాయి, ఎంతవరకు విటమిన్స్ వచ్చాయి, ఎంతవరకు మినరల్స్ వచ్చాయి, అండ్ అలాగే రిఫైన్డ్ షుగర్స్ ఎంత ఉంది, సాల్ట్ ఎంత ఉంది, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం తినే ఆహారం మన పెట్టుబడిలాగా, మన ఫ్యూచర్ హెల్త్కి ఇదొక పెట్టుబడిలాగా ఇప్పుడు చూస్తున్నారనమాట. ఎస్ రోహిత్ గారు, అందరూ నిజంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని అంటారు. ఈ మధ్య కాలంలో దాని మీద ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు, టైం కూడా స్పెండ్ చేస్తున్నారు. అయినప్పటికీ తెలిసి తెలియక కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఫుడ్ అనగానే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఇలా రకరకాలు ఉంటాయి కదా. సో నేను 1 by 1 అడుగుతాను, అది కొంచెం క్లారిటీగా చెప్తే మా వ్యూవర్స్కి ఇంకా క్లియర్గా ఉంటుంది. ముందుగా మనం కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, మనకి ఎందుకు అవసరం అనేది. సో కార్బోహైడ్రేట్స్ అది ఏంటంటే మన బాడీకి కావాల్సిన ఎనర్జీకి మెయిన్ సోర్స్ అనమాట. సో కార్బోహైడ్రేట్స్ అంటే మనం జనరల్గా లైక్ సెరల్స్ అండ్ హోల్ సెరల్స్ తీసుకోవాలి. సెరల్స్ అని ఉంటాయి, గ్రెయిన్స్, అండ్ రీసెంట్ డేస్లో మిల్లెట్స్ కూడా తీసుకుంటున్నారు. సో ఇవి ఏంటంటే మన బాడీలో కావాల్సిన 60% ఎనర్జీ అంతా కార్బోహైడ్రేట్స్ ఇస్తుంది అనమాట. మళ్ళీ దీంట్లో కూడా ఏది తీసుకోవాలో మనకి డౌట్ వస్తుంది. అంటే నేను తీసుకునేది మంచిదా కాదా మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మనకి హోల్ వీట్ అంటాం, అదే పక్కనంగా మైదా అంటాం. సో ఈ హోల్ వీట్ ఏంటంటే దాంట్లో బ్రాన్ ఉంటుంది అండ్ దాంట్లో ఈ బ్రాన్లో మనకు కావాల్సిన ప్రోటీన్స్ అంటే లైక్ న్యూట్రిషనల్ కావాల్సిన బ్యాక్టీరియా కాంపౌండ్స్ లైక్ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ బ్రాన్లో ఉంటాయి. ఎప్పుడైతే మనం పాలిషింగ్ లాగా వెళ్తామో బ్రాన్ తీసేస్తామో అప్పుడు మనకి మధ్యలో వచ్చేది ఉంటుందో అంతా ఎండోస్పర్మ్ అంటారు. దాంట్లో ఓన్లీ స్టార్చే ఉంటుంది. అది తినటం వల్ల ఉపయోగం లేదు. ఎక్కడైతే మనం బయట బేకరీ ప్రోడక్ట్స్ చూస్తామో అవన్నీ వీళ్ళు మైదాతో చేస్తారనమాట. అక్కడ నువ్వు తీసుకోవాల్సినప్పుడు చపాతీ తింటే హోల్ వీట్ చపాతీ తినాలి, రైస్ తింటే బ్రౌన్ రైస్ తీసుకోవాలి, ఎప్పుడైనా హోల్ సెరల్స్ తీసుకోవాలి. ఎట్లాగా ఇట్లా పాలిష్ రైస్, రిఫైన్ వీట్ ఫ్లోర్ ఇలాంటివి కాకుండా. ఓకే, సో వాట్ అబౌట్ ప్రోటీన్స్? ప్రోటీన్స్ అంటే ఏంటి, అవి ఎక్కడి నుంచి మనకి ఎక్కువగా అందుతాయి? సో మన మజిల్ గ్రోత్కి కావాల్సింది ప్రోటీన్స్ మనకి. సో మనం ఇందాక అనుకున్నాం కదా మనకి శాకాహారులు ఉంటారు అండ్ ద సేమ్ టైం మాంసాహారులు ఉంటారు. మాంసాహారులు ఏంటంటే వాళ్ళు మీట్ తింటారు. మీట్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అండ్ అలా కాకుండా మళ్ళీ దాంట్లో కూడా ప్రోటీన్కి ఎప్పుడు కూడా ఎలాంటి ప్రోటీన్ తీసుకోవాలని ఉంటుంది. లీన్ ప్రోటీన్ అని వర్డ్ ఉంటుంది, లీన్, LEAN, లీన్. అంటే ఇది ఏంటి అంటే ఈ ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఆ మజిల్లో మనకి ఫ్యాట్ ఎక్కడ ఉండదు. ఫ్యాట్ అండ్ మళ్ళీ అదొక సెపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది, మార్బలింగ్ ఆఫ్ ఫ్యాట్స్ అంటారు. అంటే ఆ మజిల్లోనే ఫ్యాట్ లేయర్స్ ఉంటాయి. మనం ఎప్పుడైనా మాంసం కొంటాం వెళ్ళినప్పుడు మనం చూడొచ్చు రెడ్ కలర్ మీట్లో తెల్లగా కనిపిస్తుంటాయి అనమాట. అలాగా సో ఈ మాంసాహారాలు తీసుకున్నప్పుడు లీన్ ప్రోటీన్ ఎక్కువగా వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం అదే శాకాహారులు అనుకోండి, వాళ్ళు ఏంటంటే పల్సెస్ అండ్ లెగ్యూమ్స్ అవి ఎక్కువ తీసుకోవాలి. ఈ పల్సెస్ అండ్ లెగ్యూమ్స్ మనం కామన్గా తీసుకునేవంటే చిక్పీ కానీ, రాజ్మా కానీ, రెడ్ గ్రామ్, బెంగాల్ గ్రామ్, ఇవన్నీ కామన్గా తీసుకున్న సోర్సెస్ అనమాట. సో ఈ ప్రోటీన్స్ మనం తీసుకున్నప్పుడు మన బాడీలో డైజెస్ట్ అయ్యి ఇవి బ్రేక్ డౌన్ అవుతాయి అన్నమాట ప్రోటీన్స్, అమినో యాసిడ్స్కి. ప్రోటీన్స్ అంటే నథింగ్ బట్ చైన్ ఆఫ్ అమినో యాసిడ్స్. ఇప్పుడు ఇంకోటి అనమాట, నేను ప్రోటీన్ తింటున్నాను అయినా సరే నా బాడీ అంత అంటే నా గ్రోత్ అంతగా లేదని ఎవరైనా డిసప్పాయింట్ అవుతే అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ అండి. ఏంటి క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ అంటే మనకి ఈ ప్రోటీన్స్ తయారయ్యేది ఒక 20 అమినో యాసిడ్స్. ఈ 20 అమినో యాసిడ్స్లో 9 అమినో యాసిడ్స్ ఏంటంటే ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటారు. ఏంటి ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటే ఇవి మనం తినే ఆహారం నుంచే రావాల్సింది ఉంటుంది, బాడీలో అవ్వవు అన్నమాట. అంటే నువ్వు తినే ఒక ఆహారమే ప్రోటీన్ తీసుకుంటే ఏంటంటే దాంట్లో ఉన్న అన్ని ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ రావు.
దాంట్లో నుంచి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఒక వర్డ్ చూస్తాం, బ్యాలెన్స్ డైట్. ఎప్పుడు అంటారు మీరు రైస్ తింటున్నారా, సో రైస్తో పాటు పప్పు తీసుకోండి. ఎందుకు అంటే రైస్లో కొన్ని లిమిటింగ్ అమినో యాసిడ్స్ ఉంటాయి, పప్పులో కూడా ఒక లిమిటింగ్ అమినో యాసిడ్స్ ఉంటాయి. సో ఈ రెండు కాంబినేషన్లో తిన్నప్పుడు ఒకటి మిస్ అవుతే అంటే రైస్లో నుంచి మిస్ అయిన అమినో యాసిడ్స్ పప్పులో నుంచి వస్తాయి అన్నమాట. అందుకే ఎప్పుడు కూడా పప్పుతో పాటు రైస్ తినండి అని అంటారు అనమాట. సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ బ్యాలెన్స్ న్యూట్రిషన్ లాగా ఉంటుంది. ఓకే రోహిత్ గారు, ఇంకొక డౌట్ ఏంటంటే కొవ్వు పదార్థాలు అనగానే చాలామంది వద్దు, ఇవి హెల్త్కి హాని కలిగిస్తాయి, వీటికి దూరంగా ఉండాలి, కొవ్వు పదార్థాలు ఎక్కువ తినకూడదు, ఇలా రకరకాల మాటలు వినిపిస్తుంటాయి. నిజంగా కొవ్వులు అంటే అవి నిజంగా హానికరమైనవేనా, అసలు తినాలా తినకూడదా ఏంటి అని? సో ఇప్పుడు కొవ్వులు అంటే లైక్ రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, ఇంకోటి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటంటే ఈ కార్బన్ చైన్లో ఎక్కడ కూడా డబుల్ బాండ్ ఉండదు, వాటిని సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే మాంసం అనమాట. ఇంకోటి అదర్ సైడ్ ఏంటంటే ప్లాంట్ ఆయిల్స్, అక్కడ ఏంటంటే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, దాంట్లో డబుల్ బాండ్ ఉంటుంది. ఒక డబుల్ బాండ్ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, అలా 5 దాకా ఉంటాయి అనమాట. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి, ఏది తీసుకోవాలి, ఎందుకు మనం చాలామంది మాంసం తక్కువ చేయండి హెల్త్కి మంచిది కాదు అని ఎందుకు అంటారంటే, ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే ఈ డబుల్ బాండ్ ఉండదు కాబట్టి ఈ చైన్ లెంత్ ఉంటుంది కదా, అది కంప్లీట్ కాంపాక్ట్ ప్యాక్ అయి ఉంటుంది. అది మనం తిన్నప్పుడు ఏంటంటే మన బ్లడ్ వెజల్స్లో వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆ మూమెంట్ని అబ్స్ట్రాక్ట్ చేసి ఎక్కడో ఆగిపోయి అక్కడ అంటే అక్లిమేట్ అవుతూ ఉంటుంది. అదే ప్లాంట్ ఆయిల్స్ ఏంటంటే డబుల్ బాండ్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఏమవుతుందంటే ఆ చైన్ అంత గట్టిగా ఉండదు అనమాట. అందుకే నేచర్లో చూస్తే న్యాచురల్గా మన రూమ్ టెంపరేచర్ చూస్తే ఈ కొవ్వు ఉన్నవన్నీ కూడా సాలిడ్గా ఉంటాయి, అదే ప్లాంట్ ఆయిల్స్ అన్నీ కూడా లిక్విడ్గా ఉంటాయి అన్నమాట. అందుకే ఎక్కువ కూడా ఈ మాంసం నుంచి ఎక్కువ తినకూడదు అని ఎందుకే అంటారు. ఒకటి. ఇప్పుడు ఈ ప్లాంట్ ఆయిల్స్కి వచ్చాం, రకరకాల ప్లాంట్ ఆయిల్స్ ఉన్నాయి. మనం సన్ఫ్లవర్ చూస్తాం, గ్రౌండ్నట్ చూస్తాం, సాఫ్లవర్ ఎన్నో ఉంటాయి. మళ్ళీ దీంట్లో ఎలాంటి ఆయిల్ తీసుకోవాలి, ఫుడ్కి ఎలా తీసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు రకాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనం పర్పస్ ఏంటి, మనం దేనికోసం తీసుకుంటున్నాం, ఈ ఫ్యాట్ అంటే ఆయిల్ లాగా ఏంటి అని అర్థం. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనము ఏదైనా షాలో ఫ్రైయింగ్ చేస్తున్నాం అనుకో, ఎక్కడైతే మనం కర్రీలా చేసుకుంటున్నాం దాంట్లో కొద్దిగా ఆయిల్ చాలు, అక్కడ ఎప్పుడు కూడా ఈ కోల్డ్ ప్రెస్ లాంటివి యూజ్ చేయొచ్చు అనమాట. అలా కాకుండా మనము ఫ్రైయింగ్కి వెళ్తున్నాం, అక్కడ ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూజ్ చేయడం, ఎందుకంటే రిఫైనింగ్ జరగదు కదా, సో అది త్వరగా పాడే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఏంటంటే ఈ ఫ్రైయింగ్ యూజ్ చేసినప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ ఎక్కువ చూస్తారు. దాంట్లో కూడా ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలి అంటే సింగిల్ డబుల్ బాండ్ ఉన్న ఆయిల్స్ అయితేందంటే వాటికి థర్మల్ స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే మనము ఫ్రైయింగ్కి టెంపరేచర్ చాలా ఎక్కువ వెళ్తుంది కదా, 200 దాటి వెళ్తుంది టెంపరేచర్. అప్పుడు ఆ టెంపరేచర్ కూడా విస్టాండ్ అయ్యి అది పాడవకుండా దాంట్లో టాక్సిక్ కెమికల్స్ ఏం ఫామ్ అవ్వకుండా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో అందుకే మనము తీసుకునే ఆయిల్, వాడే నూనె దేనికి ఎందుకు వాడుతున్నామో ఆలోచించి తీసుకోవాలి. అండ్ క్వాంటిటీ కూడా ఎంతగా వేస్తున్నామో చూసుకోవాలి. ఇప్పుడు మనం ఎలాంటి ఆయిల్ తీసుకోవాలి అంటే ఈ రిఫైన్ ఆయిల్ తీసుకున్నప్పుడు కూడా ఆ రిఫైన్ ఆయిల్ కూడా ఒకసారి లేదా 2 సార్లు వాడాలి, ఎందుకంటే ఎక్కువ వాడకూడదు. బయట ఆహారానికి ఇంట్లో చేసుకున్న ఆహారానికి డిఫరెన్స్ అంటే బయట కూడా వాళ్ళు కూడా రిఫైన్ ఆయిలే వాడతారు, బట్ వాళ్ళు ఏంటంటే అదే ఆయిల్ని ఫ్రై చేసి దాన్ని మల్టిపుల్ టైమ్స్ ఫ్రై చేసి ఆ లాడ్ని తీయకుండా వాళ్ళు దాంట్లో కొత్తగా యాడ్ చేస్తారు తప్పించి కంప్లీట్గా బ్యాచ్లా మార్చారనమాట. సో దాంట్లో కొంత ఆయిల్, పాత ఆయిల్ ఉండి దాంట్లో ఒక టాక్సిక్ కెమికల్స్ ఉంటాయి. అంటే దాంట్లో మళ్ళీ కెమిస్ట్రీలోకి వెళ్తే దాంట్లో స్మోక్ పాయింట్ అని, ఫ్లాష్ పాయింట్స్ అని ఉంటాయి. అవి దాటితే ఏంటంటే మనకి కొన్ని టాక్సిక్ కెమికల్స్ ఫామ్ అవుతాయి. సో అందుకే దానికన్నా తక్కువ టెంపరేచర్కి చేసుకోవాలని ఉంటుంది. అది మన ఇంట్లో అనుకొని మనం దాన్ని చూసుకోవచ్చు, బయట మనం చూడం కాబట్టి అలా ఉంటుంది. సో ఈ ఇండస్ట్రియల్ ఏంటంటే వీళ్ళు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేస్తారు, అదే కోల్డ్ ప్రెస్లో ఏం ప్రాసెస్ చేయరు. సో ఒకప్పుడు ఏంటంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడేవాళ్ళు మళ్ళీ రీసెంట్ డేస్లో మళ్ళీ కూడా కోల్డ్ ప్రెస్కి వెళ్తున్నారు అన్నమాట. మన మార్కెట్లో చూస్తే ఇప్పుడు బాగా మార్కెట్ ఉంది, ఏంటి కోల్డ్ ప్రెస్ ఆయిల్ సపరేట్. మనం ఒక మార్ట్కి వెళ్తే అక్కడ సపరేట్ సెక్షన్ ఉంటుంది, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అని, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అట్లాగా. ఓకే రోహిత్ గారు, ఇంకొకటి పీచు పదార్థాలు. సాధారణంగా వింటూ ఉంటాము పీచు పదార్థాలు ఎక్కువగా తినండి, ఆరోగ్యానికి మంచిది అంటుంటారు. అసలు ఈ పీచు పదార్థాల గురించి ఒకసారి. సో పీచు పదార్థాలు అంటే నథింగ్ బట్ డైటరీ ఫైబర్స్ అనమాట. సో ఇది ఏంటంటే మనకి డైరెక్ట్గా న్యూట్రిషన్కి హెల్ప్ చేయకపోయినా కూడా మన డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. సో ఏంటంటే ఇది అంటే మన డైజెషన్ ఫుడ్ ఉంటుంది కదా, దానికి వెయిట్ ఎక్కువ యాడ్ చేసి మన గట్లో నుంచి ఇంటెస్టైన్కి వెళ్ళడానికి బాగా హెల్ప్ఫుల్ చేస్తుంది. సో అందుకే ముఖ్యంగా
మీరు ఎంత తిన్నా కూడా ఫైబర్ ఎక్కువ కావాలి, మీరు లీఫీ వెజిటబుల్స్ తినండి, లేదు అంటే కీరా లాంటివి తినండి అని అంటుంటారు అన్నమాట. అండ్ ఈ ఫైబర్స్ మనకి ఇంకో రకంగా కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. వీటిని ప్రీబయోటిక్స్ కింద కూడా కన్సిడర్ చేస్తారు. ఏంటి ఈ ప్రీబయోటిక్స్ అంటే మన గట్లో ఉన్న బ్యాక్టీరియా ఉంటుంది కదా, అది హార్మ్ఫుల్ కాకుండా యూస్ఫుల్ బ్యాక్టీరియా అంటాం. వాటిని మనం ప్రోబయాటిక్స్ అంటాం. సో ఈ పీచు పదార్థం ఏమైతే ఉందో ఇది కూడా ఈ ప్రోబయాటిక్స్కి ఫుడ్లా పనికొస్తుంది. అది ఏంటంటే మన బాడీలో డైజెస్ట్ అవ్వదు, ఓన్లీ ఏంటంటే మనం తిన్న ఫుడ్కి బల్క్ వెయిట్ లాగా యాడ్ చేసి మన డైజెషన్ స్టమక్లో నుంచి ఇంటెస్టైన్కి ఫ్రీగా వెళ్ళి మన ఇంటెస్టైన్లోకి వెళ్ళాక అక్కడ ఏదైతే మనం అనుకున్నాం కదా గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా అని, అవి ఏం చేస్తుందంటే వీటిని బ్రేక్ డౌన్ చేసి దాంట్లో నుంచి సెకండరీ మెటబోలాయిడ్స్ అంటాం అన్నమాట, అవి రిలీజ్ చేస్తుంది. ఇవి మన ఇంటెస్టైన్లో డైరెక్ట్గా అబ్జర్వ్ అయిపోయి మనకి డైరెక్ట్గా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. అందుకే రీసెంట్ డేస్లో మనం డాక్టర్కి వెళ్తే మీరు ప్రోబయాటిక్స్ తీసుకోండి అని అంటారన్నమాట. సో ప్రోబయాటిక్స్ మళ్ళీ ప్రీబయాటిక్స్ రెండు కలిపి సిన్బయాటిక్ అని ఒక డెఫినేషన్ ఉంది. అండ్ మనకి కామన్గా మనం కర్డ్ తింటాం కదా, పెరుగు ఈజ్ ద బెస్ట్ ప్రోబయాటిక్. సో మనము ఎంత తిన్నా కూడా లాస్ట్కి పెరుగు తింటే మన గట్కి మంచిది అని అంటారు. సో అది డైటరీ ఫైబర్స్ రోల్ అనమాట. అండ్ ఇంకోటి కూడా ఉంటుంది, ఈ డైటరీ ఫైబర్స్ ఇంకా ఎలా హెల్ప్ఫుల్ చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఎప్పుడు మనం వింటూ ఉంటాం మన డైటరీ ఫైబర్స్ ఎప్పుడు కూడా. ఎలా కొలెస్ట్రాల్ తగ్గిస్తుందంటే మనకి మన లివర్ ఏం చేస్తుందంటే కొన్ని బైల్ సాల్ట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు ఈ బైల్ సాల్ట్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ డైటరీ ఫైబర్స్ దాంతో రియాక్ట్ అయిపోయి వాటిని బయటికి తీస్తుంది. సో మళ్ళీ లివర్ ఏం చేస్తుంది, కొత్త బైల్ సాల్ట్స్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి కొలెస్ట్రాల్ని యూజ్ చేసుకుంటుంది. అందుకే బాడీలోకి ఎప్పుడు ఒక వర్డ్ ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటుంటారు అనమాట. ఓకే రోహిత్ గారు, ఇంకొకటి చాలా సింపుల్గా అనిపించిన చాలా మందికి చాలా డౌట్ ఉన్న క్వశ్చన్ అడుగుతున్నాను నేను. వాటర్, అసలు నీరు అనేది ఎంత తాగాలి, అంటే ఎన్ని లీటర్స్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఇది చాలా మందికి చాలా డౌట్ ఉన్న క్వశ్చన్. ఒకసారి క్లియర్గా చెప్పండి సార్ వాటర్ గురించి అసలు ఏంటి అనేది. సో మన బాడీ ఎప్పుడు హైడ్రేషన్ స్టేట్లోనే ఉండాలి, డిహైడ్రేషన్ స్టేట్లో ఎప్పుడు ఉండకూడదు. మనం ఎంత వాటర్ తీసుకోవాలి అంటే మనకి కొంతమంది ఉన్నారు, లైక్ WHO ఉంది, వాళ్ళు ఏమంటారు అంటే 2 to 3 లీటర్స్ అని చెప్తారు. 2 to 3 లీటర్స్ కానీ 8 to 9 గ్లాసుల వాటర్ అంటారు. ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అని కూడా ఉంటుంది. సో ఈ వాటర్తో పాటు ఓన్లీ వాటరే తీసుకోవాలా, దాంట్లో మనం యాడ్ చేసుకోవచ్చా అంటే యాడ్ చేసుకోవచ్చు. కొన్ని సాల్ట్స్ లాగా మనకి ఒకవేళ ఎక్స్ట్రీమ్ డిహైడ్రేషన్ ఉన్నాం అనుకోండి, ఎండలోకి వెళ్ళొచ్చాం, స్వెట్టింగ్ ఎక్కువ అయిపోయింది, అప్పుడు ఏంటంటే కొద్దిగా దాన్ని సాల్ట్ చేసుకుంటారు, సాల్ట్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి. మన బాడీ ఎప్పుడు కూడా ఆస్మోలెటిక్ బ్యాలెన్స్ అని ఉంటుంది, అది బ్యాలెన్స్ చేసుకోవాలి. సో మనకి రోజుకి ఒక 2-3 లీటర్ల మినిమం వాటర్ తీసుకోవాలి కంపల్సరీగా. ఓకే, ఇంకొకటి మనం రోజు 3 పూటలు ఒకవేళ ఆహారం అనుకుంటే మార్నింగ్ ఉదయం పూట ఆహారాన్ని అంటే టిఫిన్ మనం ఏదైతే చేస్తామో అది మస్ట్గా చేయాలి అని చాలా మంది చెప్తుంటారు. అది నిజమా? ఉదయం టిఫిన్ ఒక సో మన డే ఎప్పుడు బ్రేక్ఫాస్ట్తోనే స్టార్ట్ చేస్తాం. సో ఈ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ అంటే మనకి డేకి కావాల్సిన ఎనర్జీ కావాల్సింది ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు స్కిప్ చేయకూడదు. ఒక హెల్దీ బ్రేక్ఫాస్టే చాలా ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్ హెల్దీగా ఉండాలి. మళ్ళీ దాంట్లో ఏం తీసుకోవాలి, మనం జనరల్గా మన సౌత్ ఇండియాలో కానీ ఇండియాలో కానీ మనం ఎప్పుడు ఇడ్లీ, దోశ వాటికి వెళ్తుంటాం. అండ్ రీసెంట్ డేస్లో మనం చూస్తాం వీటితో పాటు ఓట్స్ తీసుకుంటున్నారు. ఎందుకు ఓట్స్ రిచ్ ఆఫ్ ఫైబర్స్ ఉంటుంది, ఇంకా మంచిది అనేసి. అండ్ దానికి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నారు, బెర్రీస్ యాడ్ చేస్తున్నారు. సో ఎప్పుడు కూడా మనం బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు స్కిప్ చేయకూడదు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తింటే ఏ టైం కల్లా తినేయాలి, అది ఇంకో డిస్కషన్ అనమాట. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా 8 నుంచి 9 లోపల తినేయాలి అంటారు. సో మళ్ళీ ఇలాంటి టైంలో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ టైంలో ఎప్పుడు కూడా టీ కానీ కాఫీ కానీ జ్యూసెస్ అని అవాయిడ్ చేయమంటారు. ఎందుకు ఇవన్నీ అవాయిడ్ చేయమంటారు అంటే మన స్టమక్లో ఉన్న అసిడిటీ ఉంటుంది కదా, ఈ టీ కాఫీలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎంటీ స్టమక్ పైన తీసుకున్నప్పుడు ఇంకా యాసిడిటీ తగ్గించి pH తగ్గించి యాసిడిటీ పెరుగుతుంది అనమాట. సో అందుకే ఏమంటారంటే ఎప్పుడు కూడా ఎంటీ స్టమక్ పైన టీ కాఫీలు తీసుకోకూడదు, ఏదైనా తిన్నాక తీసుకోండి అని అంటారు. అందుకోసమే. అండ్ అలాగే చూసినప్పుడు ఫ్రూట్ జ్యూసెస్ హెల్తీగానే ఉంటాయి. బట్ మార్నింగ్ ఒకవేళ నిమ్మకాయ అంటే లైక్ ఆరెంజెస్ తీసుకున్నాం అనుకో, ఆ ఆరెంజ్ జ్యూస్ pH తక్కువ ఉంటుంది. సో మన యాసిడిటీని ఇంకా పెంచుతుంది అనమాట. సో ఇలాంటివి అవాయిడ్ చేయాలి. ఏవైతే నియర్ టు 7 pH ఉంటాయో అలాంటి జ్యూసెస్ ప్రిఫర్ చేయాలి. ఓకే, ఇంకొకటి షుగర్స్, అంటే కొంతమంది బాగా ఇష్టపడుతుంటారు, స్వీట్ లవర్స్ ఎక్కువ మంది ఉంటారు. సో ఇలా ఎక్కువ అంటే ఈ మధ్య డయాబెటీస్, మధుమేహం ఏ రకంగా పెరిగిపోతుందో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అధిక చక్కెరలు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఏంటి? సో షుగర్ అంటే ఇక్కడ మళ్ళీ రిఫైన్డ్ షుగర్ అని వస్తుంది. ఇక్కడ ఈ రిఫైనింగ్ వల్ల ఏంటంటే ఈ షుగర్లో ఏంటి అంటే డైరెక్ట్గా షుగర్ ఇంటేక్ ఎక్కువ అయినప్పుడు
మన బాడీలోకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. మీరైతే అన్నారు చూసారు మీరు మధుమేహం అని, ఇవన్నీ లైఫ్ స్టైల్తో వచ్చే డిజీజెస్ అన్నమాట. ఒకప్పుడు ఇవన్నీ చాలా తక్కువ పర్సెంటేజ్ ఉండే, ఇప్పుడు చాలా పెరిగిపోయింది. ఎందుకంటే మనం షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయి, నాకు షుగర్ తినాలని ఉంది, చాక్లెట్స్ తినాలని ఉంది అని అంటుంది. సో ఏమవుతుందంటే ఎక్కువగా షుగర్ తీసుకున్నప్పుడు మన బాడీ సెల్స్ ఉన్నాయి కదా, వాటి షుగర్తో రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి రిక్వైర్డ్ ఇన్సులిన్ రిలీజ్ అయినప్పుడు దాన్ని మ్యాచ్ అవ్వకుండా ఏమవుతుందంటే ఒక వర్డ్ ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ సెల్స్లో షుగర్స్ ఎక్కువ అబ్జర్వ్ చేసి మనకి ఈ మధుమేహం కానీ టైప్ 2 డయాబెటీస్ అంటారు, వీటికి డైరెక్ట్గా హార్మ్ఫుల్గా ఉంటుంది ఇవన్నీ. సో రిఫైన్డ్ షుగర్స్ ఎప్పుడు తీసుకోకూడదు. ఎలా తీసుకోవాలంటే ఒకప్పుడు అనేవాళ్ళు ఈ పామ్ షుగర్ తీసుకొని మంచిగా ఉంటుంది, బెల్లం తీసుకొని మంచిగా ఉంటుంది అని అంటారు. ఇంకో టైప్ ఆఫ్ ఉంటాయి, హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్స్ అంటారు. ఇవి ఏంటంటే స్వీట్నెస్గా ఎక్కువ యూస్ చేస్తారు మనం బేకరీ ప్రోడక్ట్స్లో. మీరు ఎప్పుడు కూడా ఒకటి నేర్చుకోవాలి, ఎప్పుడు కూడా ఒక ఫుడ్ ప్యాకెట్ కొన్నప్పుడు ఏదో ఫుడ్ ఆహారం కొన్నప్పుడు లేబుల్ చదవడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏంటంటే FSSAI గైడ్లైన్స్ ప్రకారం ఒక పర్సన్ ఎవరైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెటింగ్ చేస్తున్నారంటే ఆ ప్రోడక్ట్ సంబంధించిన కంప్లీట్ న్యూట్రిషనల్ లేబుల్ అంతా ఆ ప్యాకేజింగ్ మెటీరియల్ ఉండాలి. సో వాళ్ళు ఏంటంటే అక్కడ రాస్తారు క్లియర్గా, దీంట్లో రిఫైన్డ్ షుగర్ వాడాం, లేదు అంటే హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ వాడామండి. ఇవేంటంటే ఇవి డైరెక్ట్గా ఎంత ఉంటుందంటే దాంట్లో బ్రిక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి మన హార్మ్ఫుల్గా మన బాడీకి మనమే పాడు చేసుకున్నట్టు ఉంటుంది అనమాట. ఓకే, అది డయాబెటీస్ తర్వాత మరొక ముఖ్య సమస్య బీపీ, రక్తపోటుకు సంబంధించి చెప్తుంటారు. అంటే దానికి కారణం ఉప్పు ఎక్కువ తీసుకోవడం అనేటువంటి మాటలు కూడా వినిపిస్తుంటాయి. సో ఈ ఉప్పు ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అది మన జీవితంలో ఎంతవరకు భాగస్వామి అయి ఉండాలి? ఓకే, యాజ్ పర్ WHO వాళ్ళు ఏం చెప్పారంటే ఒక డే అంతా చూస్తే 5% కంటే తక్కువ తీసుకోవాలి ఉప్పు. ఈ ఉప్పు వల్ల ఏంటంటే మనకి బ్లడ్ ప్రెషర్ పెరిగి మనకి హైపర్ సెన్సిటివిటీ పెరుగుతూ ఉంటుంది. సో అది ఇప్పుడు ఏం చేస్తున్నారు మార్కెట్లో అంటే, ఇప్పుడు ఈ ఉప్పు అంటే సోడియం క్లోరైడ్, మనకి ఏమైనా ఆల్టర్నేట్స్ ఉన్న ఉప్పు కంటే మార్కెట్లో దొరుకుతాయి అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సోడియం పర్సెంటేజ్ తగ్గించి ఇంకోటి యాడ్ చేస్తారనమాట. అంటే NaClలో సోడియం తగ్గించేస్తారు, లేకపోతే ఈ సోడియం ప్లేస్లో పొటాషియం యాడ్ చేస్తారు. సో ఆల్టర్నేటివ్స్ ఆఫ్ సాల్ట్ లాగా ఉంటుంది. బట్ ఒక రోజులో మాత్రం 5% కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. ఓకే, ఇంకొకటి రోహిత్ గారు, ఈ మధ్య కాలంలో తరచూ వినిపిస్తున్నమాట లైఫ్ స్టైల్ డిసీజ్, అంటే జీవన శైలి మారడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు పెరుగుతున్నాయి అనేటువంటి మాట ఫ్రీక్వెంట్ డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఏంటి అసలు జీవన శైలి మారడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు అంటే ఏంటి, అవి ఎలా వస్తాయి ఏంటి అనేది? సో జీవనశైలి అంటే మన లైఫ్ స్టైల్ అన్నమాట. మనం లైఫ్ స్టైల్, మనం ఏం తింటున్నాం, ఎలాంటి తింటున్నాం, ఆహారం తింటున్నాం, మనం ఎలాంటి వృత్తి అనుకున్నామని. ఇప్పుడు మనం కామన్గా వింటుంటాం సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలా డిజీజెస్ వస్తున్నాయి అంటే వాళ్ళు డే అంతా కూర్చొని వాళ్ళు సిస్టమ్ ముందే కూర్చొని బాగా స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఈ స్ట్రెస్ అయితే ఏమవుతుందంటే, స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మనకి బాడీలోకి ఫ్రీ రాడికల్స్ ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి. సో మళ్ళీ ఈ ఫ్రీ రాడికల్స్ మనం తగ్గించాలంటే ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవాలి. మనకి ఈ ఫ్రూట్స్ ఏంటంటే విటమిన్స్కి మెయిన్ సోర్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్కి మెయిన్ సోర్స్. సో ఇవి తింటే ఏంటంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ తగ్గించి మన బాడీ మెటబాలిజంని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఒబేసిటీ కానీ, ఒబేసిటీ ఎందుకు వస్తుందంటే మనము జనరల్ సింపుల్గా చెప్పాలి అంటే మనం తినే ఆహారం కంటే కూడా ఖర్చు పెట్టే ఆహారం ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు ఈ బాడీలో ఈ డిపాజిట్ అయిపోయి ఒబేస్గా అయిపోతూ ఉంటారన్నమాట. సో అందుకే మనకి మినిమం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అంటారు. అట్లీస్ట్ మనం డే అంతా ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా అట్లీస్ట్ మనం ఒక మీల్ తిన్నాక, అది లంచ్ కానీ డిన్నర్ కానీ, ఒక్క 5 నిమిషాలు తిన్నాక రెస్ట్ తీసుకొని ఒక 25 to 30 minutes వాక్ చేయండి. ఎక్సర్సైజ్ ఫిజికల్ హెవీగా చేయకపోయినా మినిమం వాక్ చేయని అంటారన్నమాట, బ్రిస్క్ వాకింగ్ అన్నది. సో యాజ్ పర్ WHO గైడ్లైన్స్ ఏంటంటే ఒక వారంలో, రోజు కాకపోయినా ఒక వారంలో మినిమం ఒక 300 నిమిషాలు ప్రకారం పట్టి అట్లీస్ట్ బాడీలో యాక్టివిటీ ఉండాలి. యాక్టివిటీ ఏదైనా వచ్చి వాకింగ్ కావచ్చు, సైక్లింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్కి వెళ్ళొచ్చు, ఏదైనా ఒకటి, కానీ మినిమం 300 నిమిషాలు బట్టి ఒక వారంలో మన బాడీ యాక్టివిటీ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్గా. ఓకే, రోహిత్ గారు, ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల డిసీజ్ వ్యాధులు ఏవైతే వస్తున్నాయో అవి మీరు చెప్పారు. ఏమైనా ఒక 2 చెప్తారంటే ఏవి ఎక్కువగా వచ్చేటువంటి ప్రమాదం ఉన్నటువంటి వ్యాధులు ఏమైనా? సో ఒబేసిటీ, టైప్ 2 డయాబెటీస్
అండ్ ఇవి డైరెక్ట్గా మనకి ఏంటంటే కార్డియోవాస్కులర్ డిజీజ్కి బాగా ఎఫెక్ట్ ఉంటుంది అంటుంది కదా, గుండెపోటు వస్తుంటుంది, కార్డియోవాస్కులర్ డిజీజ్ అంటారు కదా. సో మనం అప్పుడు ఏం చేయాలంటే యాక్టివిటీ ఉండాలి, మనం తీసుకున్న డైట్ మీద కంట్రోల్ ఉండాలి. మనం బ్యాలెన్స్ డైట్ అని చెప్పాం కదా ఇందాక, ఈ బ్యాలెన్స్ డైట్ కూడా ఎంతవరకు తీసుకోవాలి, అది కూడా బ్యాలెన్స్ డైట్ అయినా సరే ఎక్కువ తీసుకుంటే మనం తీసుకోవాల్సిన పర్సెంటేజ్ కంటే ఎక్కువ తినకూడదు. ఎప్పుడూ లిమిటేషన్ ఉండాలి, కంట్రోల్ ఉండాలి డైట్ పైన. ఇది నాకు నచ్చింది కదా ఆహారం అనేసి ఎక్కువ తీసుకోకూడదు, ఒక లిమిట్ అని ఉండాలి. ఒక ఇంత తిన్నాక చాలు అనుకోవాలి. కావాలంటే ఎక్కువ మీల్ తినకుండా చిన్న చిన్న మీల్స్ తినమంటారు. అంటే మనం జనరల్గా ఎక్కువ ఏంటంటే ఒక 3 మీల్స్లా చూస్తాం, ఒకటి బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్లా అనుకుంటాం. అలా కాకుండా ఈవినింగ్ స్నాక్స్ ఆప్షనల్గా ఉంటుంది. జనరల్గా ఈవినింగ్ స్నాక్స్ అంటే టీ కాఫీ తీసుకుంటాం. అట్లా కాకుండా డాక్టర్స్ ఏమంటారంటే మీరు ఒకేసారి లార్జ్ మీల్ తినకుండా ఇంటర్మీడియట్ మీల్స్ లాగా, అంటే రోజుకి ఒక 5 మీల్స్ లాగా చిన్న చిన్న పోర్షన్స్ తీసుకోండి అంటారు అనమాట. ఓకే. ఇంకొకటి సంపూర్ణ ధాన్యాలు ఆహారానికి మంచివి అంటారా, ఏంటది ఒకసారి చెప్తారా? ఈ సంపూర్ణ ధాన్యాలు ఏంటంటే మనం ఇందాక డిస్కస్ చేస్తాం కదా, మనం కామన్గా తీసుకున్న రైస్ ఒకటి, ఎప్పుడు వీట్ గురించి మనం ఆడుకుంటాం. ఈ రైస్ తీసుకుంటే ఏంటంటే మనం తినేది వైట్ రైస్. వైట్ రైస్ అంటే నథింగ్ బట్ పాలిష్డ్ రైస్ అనమాట. ఎలా వస్తుంది అంటే ఈ బ్రౌన్ రైస్ ఉంది కదా, ఈ బ్రౌన్ రైస్ని పాలిష్ చేస్తే వచ్చేదే వైట్ రైస్. బట్ ఒక రైస్ కెర్నల్లో కానీ తీసుకుంటే హోల్ కెర్నల్ అంటాం, హోల్ వీట్, హోల్ రైస్ అంటే బ్రౌన్ రైస్, హోల్ మిల్లెట్స్. సో దీంట్లో ఏంటంటే ఈ బ్రాన్ లేయర్ ఏదైతే పైన ఉందో ఈ లేయర్లోనే మనకి కావాల్సిన న్యూట్రిషనల్ క్వాలిటీస్ని దాంట్లో ఉంటాయి. మనం పాలిష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ న్యూట్రిషనల్ ఏమైతే ఉన్నాయో అవి లాస్ అవుతూ ఉంటాయి. సో అందుకే హోల్ కెర్నల్స్, హోల్ సెల్లర్స్ తినమని చెప్తారు. ఇప్పుడు మనం మార్కెట్లో చూస్తాం కదా, మనకి ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ ఒకటే దొరికేది, ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ కాదు, దాంట్లో హోల్ సెరల్స్లో హోల్ ఓట్స్ లాగా వస్తుంది అంటారు. సో ఈ పాలిషింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కావాల్సిన ఏవైతే మనకి ఉపయోగకరమో అవన్నీ మనకి పాలిషింగ్లో లాస్ అవుతున్నాయి. అందుకే సంపూర్ణం అంటే హోల్ లాగా అంతా కంప్లీట్గా ఉండాలి కెర్నల్ అని ఉంటుంది. ఓకే. ఇంకొకటి రోహిత్ గారు, జంక్ ఫుడ్ తినొద్దు, ఇది సాధారణంగా అందరూ నోటి వెంట వినే మాట, చెప్తూ ఉంటారు అందరు కూడా. కానీ నిజానికి జంక్ ఫుడ్ తినడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంటి, కొన్ని ఏమైనా? సో ఈ జంక్ ఫుడ్ అంటే ఏంటి? ఫస్ట్ క్వశ్చన్, జంక్ ఫుడ్ ఎలా తయారు చేస్తారు? సో ఈ జంక్ ఫుడ్లో ఎక్కువ కూడా రిఫైన్డ్ ఆయిల్స్ కానీ రిఫైన్డ్ వీట్ ఫ్లోర్స్ ఇవన్నీ ఎక్కువ చూస్తాం, మైదా ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ జంక్ ఫుడ్ చేయడంలో మనం ఆయిల్ ఏదైతే యూజ్ చేస్తామో దీన్ని కంటిన్యూస్గా హీట్ చేస్తారు. సో మనకు ఒక వర్డ్ ఉంటుంది, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అని. ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే మనం ఇందాక డిస్కస్ చేస్తాం, ఏమని మనకి యానిమల్ ఫ్యాట్స్ ఉంటే వెజిటబుల్ ఆయిల్స్లో ఉంటాయి అన్నాం కదా. సో ఈ వెజిటబుల్ ఆయిల్స్ లిక్విడ్లో ఉంటే దాంట్లో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఏంటంటే ఈ చైన్లో డబుల్ బాండ్ నుండి మన బాడీలో అంత ఈజీగా మూవ్ అవ్వదు. ఎప్పుడైతే ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే మనం ఒక ఆయిల్ని రిపీటెడ్గా యూజ్ చేసిన అప్పుడు ఈ ఫామ్ అవుతాయి. సో ఈ ఫామ్ అవడం వల్ల ఏమవుతుంది? సో ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫామ్ అవడం వల్ల ఏమిటంటే ఆ స్ట్రక్చర్లో చేంజెస్ వచ్చేసి జనరల్గా న్యాచురల్గా అయితే సిస్ ఫామ్, 2 ఫామ్స్ ఉంటాయి, సిస్ అండ్ ట్రాన్స్ అంటారు. ఈ సిస్ ఫామ్లో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ ఏమైతే అంటే ట్రాన్స్ఫార్మ్ మారిపోతాయి. ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ట్రాన్స్ఫార్మ్. సో ఇవి ఏంటంటే ఇవి ఎట్లా బిహేవ్ చేస్తాయంటే మళ్ళీ యానిమల్ ఫ్యాట్లా బిహేవ్ చేస్తాయి. సో ఇందాక అనుకున్నాం కదా, ఇట్లా మన బ్లడ్ వెజల్స్లో ఈ ఫ్యాట్స్ వెళ్తున్నప్పుడు ఈ మూమెంట్ అంత ఈజీగా ఉండకుండా అబ్స్ట్రాక్ట్ అవుతుంటుంది. సో అందుకే ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫామ్ అవుతే మనకి డైరెక్ట్గానే మనకి ఈ యానిమల్ ఫ్యాట్ లాగా యాక్ట్ చేసి మనకి కార్డియోవాస్కులర్ డిజీజ్కి రెస్పాన్సిబుల్ అవుతుంది అనమాట. అందుకే అండ్ ఇంకోటి జంక్ ఫుడ్స్ అంటే లైక్ రిఫైన్డ్ ఫ్లోర్స్ కానీ ఎక్కువ యూజ్ చేస్తారు, మైదా ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అండ్ ఏంటంటే ఇవి ఏంటంటే రెడీమేడ్ లైక్ ఈజీ ఆఫ్ బ్రేక్ డౌన్ అయిపోయి షుగర్స్ ఎక్కువ ఫామ్ అయ్యి మళ్ళీ ఎక్కువ షుగర్స్ అబ్జర్వ్ చేస్తుంటాం, గ్లూకోజ్ ఎక్కువ రిలీజ్ అవుతుంటుంది. అందుకే ఏమంటారంటే ఈ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. సో ఈ జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఒబేసిటీ కానీ ఈ టైప్ 2 డయాబెటీస్ ఇలాంటివి ఎక్కువ వస్తాయి. ఒబేసిటీ ఇవన్నీ మళ్ళీ మనకి ఈ కార్డియోవాస్కులర్ డిజీజ్కి ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. మీరు ఒక మాట అన్నారు, ఏదైతే మనకు ఫుడ్ లేబుల్ అనేది ఉంటుందో అది చదవడం చాలా ముఖ్యం అని చెప్పేసి. ఏంటి అసలు ఆ ఫుడ్ లేబుల్లో ఏముంటుంది, ఎలా చదవాలి, ఎలా తెలుసుకోవాలి దాన్ని? ఓకే. సో మనము ఇప్పుడైతే ఏదైతే ఫుడ్ లేబుల్ గురించి డిస్కస్ చేస్తున్నామో FSSAI అని ఉంటుంది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. వాళ్ళు ఒక ఫుడ్ లేబుల్ని ఎలా డిజైన్ చేయాలి, దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ చేయాలో వాళ్ళు క్లియర్గా గైడ్లైన్స్లో చెప్తారనమాట. సో మనం ఏదైనా ఆహారం కొనుక్కున్నప్పుడు దాంట్లో చూసుకోవాలి ఏంటి న్యూట్రిషనల్
ఇంపార్టెన్స్ ఏముంది అంటే న్యూట్రిషనల్గా ఏముంది దాంట్లో, అండ్ దాంట్లో ఆ తయారు చేసే పదార్థాలన్నీ దాంట్లో లిస్ట్ ఇస్తారనమాట వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిస్కెట్ తీసుకున్నాం అనుకోండి, సో ఒక గుడ్ డే బిస్కెట్ కానీ ఏదో ఎనీ కంపెనీ బిస్కెట్ తీసుకోండి, దాంట్లో మనం చూస్తే న్యూట్రిషనల్ లేబుల్లో దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి, ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, ప్రోటీన్స్ ఎంత ఉన్నాయి, ఎనర్జీ ఎంత ఉందని వాళ్ళు క్లియర్గా వస్తారు. మనం ఎట్లా క్యాల్కులేట్ చేస్తారు అంటే అది మన ఇందాక చెప్పాం కదా ICIMR గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఒక 2000 క్యాలరీ డైట్ ప్రకారం వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారనమాట. సో ఆ ప్రోడక్ట్ మనం ఒక 100 గ్రాములు తింటే ఇంత ఎనర్జీ కానీ ఇంత న్యూట్రియంట్స్ దాంట్లో నుంచి వస్తాయని క్లియర్గా ఉంటుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే దాంట్లో వాడే పదార్థాలు ఏముంటాయి, ఒక టేబుల్ ఉంటుంది, ఇంగ్రీడియంట్స్ అని రాసి ఉంటుంది, దాంట్లో వాళ్ళు వాడేవన్నీ ఉంటాయి. రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ యూజ్ చేస్తాము మనం, ఇంకొక XYZ ప్రోడక్ట్స్ దాంట్లో ఉన్నాయి, ఓకే, ఆయిల్ ఏం వాడారు అన్నీ దాంట్లో రాస్తుంటాయి. వీటితో పాటు కింద ఒక సింబల్ ఉంటుంది. ఏంటి ఆ సింబల్ అంటే అది ఏంటి అంటే వేగాన్ సింబల్ అని అంటాం కదా, V అని రాస్తుంటుంది. అలా కాకుండా అది దాంట్లో ఏదైనా మాంసం పదార్థం ఉంటే దాంట్లో సింబల్ ఎలా ఉంటుందంటే మెరూన్ కలర్లో, మెరూన్ రెడ్ అనుకుంటాం చాలామంది, మెరూన్ కలర్లో ఉంటుంది. అండ్ శాకాహార అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇవి 3 కాకుండా మనకి ఇంకా కొత్తగా పెడతారన్నమాట. ఏదైనా ప్రోడక్ట్ కానీ మనకి ఫోర్టిఫికేషన్ చేస్తారనుకోండి, ఫోర్టిఫైడ్ ఫుడ్స్ అంటే దాంట్లో ఒక స్పెసిఫిక్గా ఒక ప్రోడక్ట్ యాడ్ చేసి, ఒక బయోయాక్టివ్ కాంపౌండ్ యాడ్ చేసి దాంట్లో ఒక న్యూట్రిషనల్ ఇంపార్టెన్స్ పెంచితే దాన్ని ఫోర్టిఫికేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మిల్క్ తీసుకున్నాం అనుకోండి, మిల్క్లో రాస్తుండమంటే ఫోర్టిఫైడ్ విత్ విటమిన్ A, విటమిన్ E అని. అక్కడ ఏంటంటే ఒక F+ సింబల్ ఉంటుంది. వీటితో పాటు ఇంకొక ప్యాకేజింగ్ మెటీరియల్ సింబల్ కూడా ఉంటుంది. ఇది ఏం ప్యాకేజింగ్ వాడారు, అది ఏంటి అనేసి రీసైకిల్ సింబల్ ఉండి దాంట్లో నెంబర్స్ ఉంటాయి 1 to 7. ఆ 1 to 7 నెంబర్స్ బట్టి ఈ ప్యాకేజింగ్ మెటీరియల్ అని ఉంటుంది. సో ఈ ఫుడ్ లేబుల్ చదవడం ఎందుకు అంటే వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు. ఇందాక మనం డిస్కస్ చేస్తాం కదా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అని. ఒకవేళ దానిలో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటే దానిలో మెన్షన్ చేస్తారు ఎంత ఉంది ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్. అండ్ ఒకవేళ ఆ ప్రోడక్ట్లో కొలెస్ట్రాల్ ఉంటే రాస్తారు కొలెస్ట్రాల్ ఎంత ఉంది అని. మళ్ళీ షుగర్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ అనుకున్నాం కదా, కార్బోహైడ్రేట్స్లో షుగర్స్ కూడా ఉంటాయి కదా, ఈ షుగర్స్ మళ్ళీ దాంట్లో సపరేట్గా రాస్తారన్నమాట. దీంట్లో టోటల్ షుగర్స్ ఎంత ఉన్నాయి, రెడ్యూసింగ్ షుగర్స్ ఎంత ఉన్నాయి అని క్లియర్గా రాస్తారు. సో ఎప్పుడైనా ఏదో పదార్థం తినే ముందు మనం ఆ లేబుల్ చదవడం నేర్చుకోవాలి. దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు, దాంట్లో ఇది ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు, అంటే లైక్ ఎక్స్పైరీ డేట్ అంటాం కదా, ఒక 2 థింగ్స్ ఉంటాయి దాంట్లో. ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, యూజ్డ్ బిఫోర్ డేట్ ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు దాన్ని స్టడీ చేసి ఈ డేట్ కంటే ముందు తినాలని దానిలో రాస్తారన్నమాట. ఈ డేట్స్ చూసుకోవాలి, మనం ఎక్స్పైరీ డేట్ దాట ముందే తినేసేయాలి. అలా చదవడం స్టార్ట్ చేస్తే ఏంటంటే మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఓకే, మనం ఈరోజు ఇది తింటున్నాం, ఇది తినటం వల్ల ఇది ఒక 100 గ్రాములు తింటే నాకు ఇన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వచ్చాయి, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్స్ వచ్చాయి, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్స్ వచ్చాయి. అట్లాగే దానిలో విటమిన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు మెన్షన్ చేస్తారన్నమాట, ఇంత విటమిన్స్ ఉన్నాయి. ఇవి కూడా దాని పక్కన చూస్తే మనం క్లియర్గా ఒక పర్సెంటేజ్లా ఉంటుంది. ఏంటి ఈ పర్సెంటేజ్ అంటే RDA వాల్యూస్ అంటారు. ఈ RDA వాల్యూస్ ఏంటంటే ఒక మనిషికి ఒక రోజుకి ఎంత కావాలి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ A ఉంది, ఒక రోజుకి ఇంత విటమిన్ A కావాలంటే దాంట్లో వాళ్ళు పర్సెంటేజ్ ఇస్తారంటే ఏంటి పర్సెంటేజ్ అంటే ఈ ప్రోడక్ట్ ఈ 100 గ్రాములు తింటే మీకు కావాల్సిన RDA పర్సెంటేజ్లో ఇంత వచ్చింది అని. అప్పుడు కొన్ని అయితే ఎక్కువ ఉంటాయి, అంటే మనకి కావాల్సిన 100% కంటే కూడా 130%, 150% అలా ఉంటాయి. కొన్ని 10-20%లో ఉంటాయి. అంటే మనం RDA వాల్యూకి మీట్ అవ్వాలి, రీచ్ అవ్వాలి అంటే మనం ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఈ ప్రోడక్ట్ తీసుకోవాలన్నమాట. సో ఈ ఫుడ్ లేబుల్ చదవడం చాలా ఇంపార్టెంట్. ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎక్కడ చేస్తారు అన్నీ కంప్లీట్గా ఉంటాయి. దాంట్లో బార్ కోడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మనకి బార్ కోడ్ మనం జనరల్గా చూడడం, కానీ దాంట్లో అన్ని ఇంక్లూషనే ఉంటాయి అన్నమాట. ఈ ప్యాకేజింగ్ మెటీరియల్ ఏం వాడారు, దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏం వాడారు. సో దాంట్లో మనకి ఏంటంటే నెంబర్స్ ఉంటాయి. మనం జనరల్గా ఏంటంటే వీళ్ళు ఫుడ్ ప్రోడక్ట్స్ పైన కొన్ని నెంబర్స్ యూజ్ చేస్తారు, లైక్ E421, E413. అంటే ఇవేంటి, ఈ నెంబర్ ఏంటంటే యూరోపియన్ నెంబర్స్ అని అంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ అడిటివ్స్ అని ఒక వర్డ్ ఉంటుంది. ఎట్లాగా అంటే మనము షుగర్ ఆల్కహాల్స్ కానీ, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, ఒకవేళ లేకపోతే యాంటీ ఆక్సిడెంట్స్, ఆయిల్స్ ఏమైతే వాడితే వాడికి కొన్ని నెంబర్స్ ఇచ్చారన్నమాట. అంటే మనం ఏంటంటే ఆ నెంబర్ తీసుకొని ఆ నెంబర్ని మనం సెర్చ్ చేస్తే తెలుస్తుంది, ఓకే ఈ నెంబర్ దీనిది. అంటే ఒక విటమిన్ C ఉందనుకోండి, దాని డెరివేటివ్స్ ఉంటాయి. విటమిన్ E ఉంది, దాని డెరివేటివ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఒక డెరివేటివ్ ఒక నెంబర్ ఇచ్చారన్నమాట. ఓకే, అంటే నేను E431 ఉంటే ఓహో ఇది తీసుకున్నానా, దీంట్లో ఇది ఉందా అని ఉంటుందన్నమాట. చాలామందికి ఏంటంటే మనకి ఈ లేబుల్ కరెక్ట్గా చదవడం తెలియదు అనమాట. మనం తెలియకుండా కొనేసుకొని తినేస్తూ ఉంటాం. సో అలాగా లేబుల్ చదవడం చాలా ఇంపార్టెంట్ అనమాట.
ఎస్, అంటే వ్యూస్ సాధారణంగా మనం ఏం చేస్తుంటాము, ఫుడ్ తీసుకున్నప్పుడు దాని ఎక్స్పైరీ డేట్ అయితే మస్ట్ గా చూస్తాం, తీసుకుంటాము. కానీ ఇప్పుడు అది కాదు, సార్ చెప్పినట్టు ఆ లేబుల్ అంతా ఒకసారి చదివితే మనకు క్లారిటీ వస్తుంది. అంటే ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం, మన శరీరంలోకి ఏం పోతుంది అనేది. నిజంగా అది చాలా మస్ట్. ఈసారి నుంచి మీరు ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి ఆ ఫుడ్ లేబుల్ చదవండి, మీకు ఉపయోగపడుతుంది. సరే, ఇంకొకటి ఆహార భాగ నియంత్రణ చేయడం. అంటే ఇంత మోతాదులో ఈ ఆహారం తీసుకోవాలి, ఏంటి అది ఏంటి, ఎలా డిసైడ్ అవుతారు ఏంటి? సో మనము ఎంత బ్యాలెన్స్ డైట్ తీసుకున్నా కూడా జనరల్గా అంటారు కదా, ఎప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పుడు ఆపాలో కూడా తెలియదు అని. అట్లాగే ఇది కూడా మనం తినటం స్టార్ట్ చేసినప్పుడు ఎంతవరకు తీసుకోవాలి. బ్యాలెన్స్ డైట్ అయినా ఎక్కువ తీసుకుంటుందంటే మనకి కావాల్సిన ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే ద ఎండ్ ఆఫ్ డే అది ఎనర్జీ రిసోర్సెస్గా కన్వర్ట్ అయిపోయి మన బాడీలో ఫ్యాట్ డిపాజిట్ లాగా ఎక్కడో ఉంటుందన్నమాట. అందుకే బ్యాలెన్స్ డైట్ తీసుకున్నా కూడా ఎంత తినాలి, ఎప్పుడు ఆపాలని అంటారనమాట. ఓకే, అంటే సాధారణంగా రోహిత్ గారు ఇప్పుడు బ్యాలెన్స్ డైట్ అన్నా కూడా పిల్లలకు ఒక రకమైన ఒక రకమైన డైట్ ఉంటుంది, కొంత ఏజ్ ఉన్న వాళ్ళకు ఒక రకంగా, లేదా ఓల్డ్ ఏజ్ వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది. సో నాకు ఒకసారి ఓల్డ్ ఏజ్ వాళ్ళ గురించి చెప్పండి, అంటే వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి ఏంటి అని. సో ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఎంత కొద్దిగా డైజెషన్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి అంటే ఈజీగా డైజెస్ట్ అయితే తీసుకోవాలి. అండ్ వాళ్ళ డైట్లో ఎక్కువగా కూడా ఫైబర్ ఎక్కువ ఉండాలి. సో ఏంటంటే వాళ్ళకి ఈ ఫుడ్ వెయిట్, బల్క్ వెయిట్ అన్నాం కదా, అది పెరిగి మన డైజెస్టివ్ సిస్టమ్ నుంచి ఈజీగా పాస్ అయిపోయి వాళ్ళకి బయటికి వెళ్ళిపోతుంది. సో అందుకే వాళ్ళకి ఎక్కువ మనం ప్రిఫర్ చేసినప్పుడు పీచు పదార్థాలు అంటారు కదా, డైటరీ ఫైబర్స్, ఇవి ఎక్కువ ఉండేలాగా ప్లాన్ చేసుకొని అండ్ తినే ఫుడ్ కూడా ఈజీగా డైజెస్ట్ అయిపోవాలి. ఓకే, ఇంకొకటి ఫ్రూట్స్ తీసుకోమంటారు కదా, అంటే రకరకాల ఫ్రూట్స్ ఈ టైంలో ఇలాంటి పళ్ళు తినాలని సాధారణంగా చెప్తుంటారు. సో ఈ ఫ్రూట్స్ తీసుకోవడం అనేది ఎంతవరకు ఆరోగ్యానికి మంచిది, అది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది మన బాడీ మీద? సో ఈ ఫ్రూట్స్ మెయిన్ అంటే విటమిన్స్కి సోర్సెస్ అన్నమాట. మళ్ళీ ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, ఒక డేలో ఎన్ని ఫ్రూట్స్ తీసుకోవాలి. జనరల్గా WHO వాళ్ళు ఏం చెప్పారంటే ఒక మినిమం 100 నుంచి 200 గ్రామ్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవాలని ఉంటుంది. ఒకే ఫ్రూట్ తీసుకోవాలంటే అట్లా కాదు, ఫ్రూట్ రొటేషన్, ఫ్రూట్ లాగా అంటే ఒకే ఫ్రూట్ కాకుండా ఒక 2-3 రకాల మినిమం ఫ్రూట్ తీసుకోవాలి. అంటే మనము బ్రేక్ఫాస్ట్ అప్పుడు ఒక ఫ్రూట్ తీసుకుంటే, ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు ఒక ఫ్రూట్ తీసుకొని, డిన్నర్ టైం కూడా ఒక ఫ్రూట్ తీసుకొని, అంటే బ్యాలెన్స్డ్గా ఒక 4-5 రకాల ఫ్రూట్స్ తీసుకోవాలని అంటారన్నమాట. అండ్ ముఖ్యంగా ఈ ఫ్రూట్స్లో కూడా జనరల్గా ఏమంటారంటే ఈ సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకొని అంటారు. ఎందుకు సీజనల్ ఫ్రూట్స్ అంటే అవి అదే సీజన్లో వస్తాయి కాబట్టి ఆ సీజన్లో అంటే దీన్ని ఎక్కువ స్టాక్లో హోల్డ్ చేసి పెట్టారన్నమాట. ఈ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోస్ వస్తాయి సమ్మర్లో రాగానే, మనం సమ్మర్ అయిపోతే ప్రొడక్షన్ ఉండదు కాబట్టి దాన్ని స్టాక్లో పెట్టి అని ఉండదు, ఫ్రెష్గా తింటాం. అందుకే ఎక్కువ కూడా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి అంటారన్నమాట. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే ఫ్రూట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక విటమిన్ సి వచ్చేలాగా ఈ జామకాయ కానీ సిట్రస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోండి అంటారు. ఎనర్జీ వచ్చేలాగా బనానా తీసుకోండి అంటారు. ఫైబర్ వచ్చేలాగా ఇంకొక ఫ్రూట్ అట్లాగా తీసుకొని, సో బ్యాలెన్స్గా ఏంటంటే ఒక రోజుకి మినిమం ఒక 3 నుంచి 4 రకాల ఫ్రూట్స్ తీసుకుంటే బాగుంటుంది. ఒక రోజు ఒక ఫ్రూట్ తీసుకుంటే మేబీ ఇంకో రోజు నెక్స్ట్ రోజు ఏంటంటే అవే కాకుండా రిపీట్ చేయాలి. సో దట్ ఒక వారంలో చూసుకుంటే మనకి కావాల్సిన ఫ్రూట్స్ వెళ్తాయి అండ్ కంప్లీట్ న్యూట్రిషన్ లాగా, అంటే ఒక ఫ్రూట్లో ఒక విటమిన్ మినరల్ మిస్ అవుతే కూడా ఇంకో ఫ్రూట్ నుంచి తెచ్చుకోవచ్చు అనమాట. అందుకే రొటేషన్ లాగా చూసుకోవాలి అంటారు. ఓకే, ఇంకొక డౌట్ అడుగుతాను రోహిత్ గారు, ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారము మన ఆలోచనల మీద, మన మనసు మీద, అంటే మనం ఎలాంటి థింకింగ్ చేస్తున్నాం వీటన్నిటి మీద ప్రభావం చూపుతుంది అనేటువంటి మాటలు వింటున్నాం. నిజమేనా? మన ఆహారం మన మనసు మీద, మన ఆలోచనల మీద ప్రభావం చూపుతుందా? మనం తినే ఆహారం మన బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మనం రీసెంట్ డేస్లో వింటే మీరు ఎప్పుడు ఒక వర్డ్ వింటారు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోండి, ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా పనిచేస్తుంది. అండ్ ఆల్మండ్స్ తీసుకోండి అంటారు, వాల్నట్స్ తీసుకోండి. వాల్నట్స్ అనగానే వాల్నట్స్ చూడడానికి కూడా బ్రెయిన్ లాగా ఉంటుంది, వాల్నట్స్ ఎక్కువ తీసుకోండి అంటారు. సో ఏంటంటే మన బ్రెయిన్ డెవలప్మెంట్కి తగ్గట్టుగా దాంట్లో ఏమున్నాయో చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అని. ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే ఈ ప్లాంట్ ఆయిల్సే, బట్ దీంట్లో ఏంటంటే కార్బన్ చైన్లో 2 డబుల్ బాండ్స్ ఉంటాయి, అలాగే 3 డబుల్ బాండ్స్తో ఉంటారు, ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అంటారు. అండ్ ఇవి కాకుండా ఇంకా ముందుకెళ్తే ఏంటంటే 5-6 డబుల్ బాండ్స్తో కూడా ఉంటుంది. ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మళ్ళీ ఏంటంటే యానిమల్స్లో ఒకలా ఉంటుంది, ప్లాంట్స్లో ఒకలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫిష్ తీసుకున్నాం అనుకోండి, ఫిష్లో ఈపీఏ కానీ డిహెచ్ఏ కానీ ఎక్కువ ఉంటాయి అంటారు. సో అవి మెయిన్ మనకి ఏంటంటే మన బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్గా ఉంటాయి. అలా కాకుండా ఈ నాన్ వెజ్ మన శాకాహారి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాంట్ సోర్స్ వెతుకోవాలి, దాంట్లో ఎక్కువగా
ఫ్లాక్స్ సీడ్ కానీ చియా సీడ్ కానీ వీటిలో ఒమేగా ఫ్యాటీస్ ఎక్కువ ఉంటాయి. బట్ మన బాడీలో ఏంటంటే ఈ ఒమేగా ఫ్యాటీస్ ప్లాంట్ సోర్స్లో తీసుకున్నా కూడా ఈ చియా సీడ్స్ కానీ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ దాంట్లో వచ్చినవి కూడా ఇవి డెఫినెట్గా మళ్ళీ అవి బాడీలోకి వెళ్ళి మెటబాలిజంలో చైన్లోకి వెళ్ళిపోయి అవి మళ్ళీ ఈపీఏ డిహెచ్ఏ కానీ మారాలి. అవే డైరెక్ట్గా హెల్ప్ఫుల్ చేస్తుంది. అందుకే చాలామంది ఏమంటారంటే ఫిష్ ఎప్పుడు తీసుకోండి, ఫిష్ ఆయిల్స్ తీసుకోండి, ఒకవేళ ఫిష్ తినకపోయినా ఫిష్ ఆయిల్ తీసుకోండి అంటారు అనమాట. సో అందుకే ఈ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇలాంటివి కంపల్సరీ కన్సిడర్ చేసుకొని మనం తీసుకోవాలి. అట్లీస్ట్ మనం ఫుడ్లో తినకపోయినా కూడా ఈ సప్లిమెంట్స్ రూపంగా ఒక ఫిష్ ఆయిల్ క్యాప్సూల్ తీసుకొని డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇంతకుముందు మీరు మాట్లాడేటప్పుడు ఫ్రూట్స్ గురించి మాట్లాడినప్పుడు తీసుకోవాలని చెప్పారు కదా. అయితే సీజనల్ ఫ్రూట్స్ లైక్ అంటే మనకు ఎక్కువగా వచ్చే ఇప్పుడు ఎండాకాలంలో మనకు వచ్చేటువంటి మ్యాంగో కానీ లేదా సీతాఫల మనకు ఎక్కువగా దొరికేటివి ఇవి తీసుకోవడం ఎంత మంచిది, అది కూడా ఎంత మోతాదులో తీసుకోవడం మంచిది? కొంతమంది సీజనల్ ఫ్రూట్స్ అని చెప్పేసి అదే పనిగా తినే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దాని గురించి ఒకసారి. సో జనరల్గా సీజనల్ ఫ్రూట్స్ ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఒకటి ఆ సీజన్లోనే వస్తుంది, మళ్ళీ తాత దొరకదు. కానీ నార్మల్గా త్రూ అవుట్ ద ఇయర్ దొరికే ఫ్రూట్స్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని స్టోర్ చేసి దాన్ని కెమికల్స్గా వాడి ఎక్కడో దాన్ని ప్రిజర్వ్ చేసి పెడుతూ ఉంటారు అనమాట. అట్లా కాకుండా ఈ సీజనల్ ఫ్రూట్ అనుకోండి ఆ సీజన్లో గ్రో అవుతుంది కాబట్టి తినడానికి ఏఫుల్గా ఉంటాయి అన్ని. ఇంకోటి ఏంటంటే ఎంత తీసుకోవాలి, ఎంత అంటే ఫ్రూట్స్కి రెస్ట్రిక్షన్ అంటూ ఏం లేదు. బట్ ఏంటంటే ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఎక్కువగా షుగర్స్ అంటే ఫ్రూట్స్ ఆర్ సోర్స్ ఆఫ్ షుగర్స్ ఎక్కువ ఉంటారు కదా, అది ఎక్కువ వెళ్తే మనకి మంచిది కాదు అంటారు. అండ్ ముఖ్యంగా ఫ్రూట్స్ తింటే హోల్ ఫ్రూట్ కనే తినాలి. అంటే చాలామంది జ్యూసెస్గా వాడతారు. ఈ జ్యూస్ తీసుకుంటే ఏంటంటే మనం జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఆ జ్యూస్లో షుగర్స్ ఎక్కువ వచ్చేస్తాయి. ఎందుకంటే మనకు కావాల్సిన టిష్యూస్ కానీ అంటే టిష్యూ అంటే ఫైబర్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం జ్యూస్ ఎక్స్ట్రాక్షన్లోనే లాస్ అవుతాయి. అందుకే మనం తీసుకుంటే జ్యూస్ కంటే కూడా హోల్ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిదని అంటారు అనమాట. ఓకే, ఇంకొకటి షుగర్స్ గురించిన క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. అంటే కొంతమంది టీ కాఫీస్కి ఇంకా అలవాటు పడి ఉన్నారు, వాళ్ళ చక్కెర తీసుకోవడం మానలేకుండా ఉంటారు కాబట్టి ఒకవేళ చక్కెర తీసుకోవాల్సి వస్తే ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి ఏంటి అనేది ఒకసారి. సో మన బాడీలో ఒక డేకి కావాల్సిన ఎనర్జీ మొత్తం క్యాల్కులేట్ చేసుకుంటే ఈ షుగర్స్ నుంచి 10% కంటే ఎక్కువ రాకూడదు. షుగర్సే, కార్బోహైడ్రేట్స్ కాదనేది, ఓన్లీ షుగర్స్కే. సో 10% కంటే ఎక్కువ రాకూడదు. సో ఇప్పుడు టీ కాఫీకి ఏం చేయాలి అంటే ఇంకా మనం దాంట్లో అలవాటు చేసుకోవాలి షుగర్ తగ్గించడం. ఇంకా ఒకప్పుడు ఒక స్పూన్ వేసుకున్న వాళ్ళు ఒక ½ స్పూన్ వేసుకోవాలి అంటారు. సో లేకపోతే ఆల్టర్నేట్ షుగర్స్ అంటారు. ఈ ఆల్టర్నేట్ షుగర్ జనరల్గా సజెస్ట్ చేయరు ఎవరు కూడా. ఈ ఆల్టర్నేట్ షుగర్స్ ఏంటంటే ఇవి క్యాలరీస్ ఇవ్వవు కానీ స్వీట్నెస్ ఇస్తుంది అనమాట. ఎక్కువ ఒకటి ఉంటుంది స్టీవియా అని ఎక్కువ యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే చిన్న చిన్న స్టీవియా శాషెస్లో దొరుకుతాయి పౌడర్ ఫామ్లో, లేకపోతే ట్యాబ్లెట్స్ ఫామ్లో ఉంటాయి. ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు షుగర్ ఫ్రీ అని తీసుకుంటారు అనమాట. అవి ఏంటంటే మనకి క్యాలరీస్ ఇవ్వకుండా మనకి ఆ స్వీట్ మౌత్ ఫీల్ ఇస్తుంది అనమాట. బట్ టెక్నికల్గా ఏంటంటే మనం షుగర్ తగ్గించాలి. ఒక కాఫీ తాగితే నాకు తెలిసి మన భారతదేశంలోనే జనరల్ ఈ కాన్సెప్ట్ ఉంటుంది కాఫీలో షుగర్ వేసుకోవడం. బట్ ఫారెన్ వెస్టర్న్ కంట్రీస్కి అక్కడ వెళ్తే వాళ్ళు బ్లాక్ కాఫీ తాగుతారు జనరల్గా. మిల్క్ వేసినా కూడా వాళ్ళు షుగర్ వేసుకోరు. జనరల్గా బ్లాక్ కాఫీ అంటే లైక్ షుగర్ లేకుండా తాగుతారు. అండ్ అట్లాగా మన ఇండియాలో కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కూడా చాలామంది హెల్త్ కాన్షియస్ అయిపోయి గ్రీన్ టీ తాగుతుంటారు అన్నమాట. ఎక్కడెక్కడ సో నార్మల్ మిల్క్ టీతో రీప్లేస్ చేసి గ్రీన్ టీ తాగుతుంది. ఏంటంటే అక్కడ షుగర్ వేయాల్సిన పని లేదు, జస్ట్ మన చిన్న ఫ్లేవర్ ఉంటే చాలు. ఓకే, ఇంకొకటి మిల్క్ ప్రోడక్ట్స్. సాధారణంగా పాలు కానీ లేదా పాలతో సంబంధిత ఉత్పత్తులు కానీ తీసుకోవాలి అంటుంటారు కదా, వాటి వల్ల ఉపయోగం ఏంటి అండ్ ఎలాంటి ఉత్పత్తులు ఎలా తీసుకోవాలి అంటే మిల్క్ ప్రోడక్ట్స్ గురించి? సో ముఖ్యంగా పాలు అనగానే మనకి గుర్తొచ్చిందంటే కాల్షియం సోర్స్గా ఎక్కువ వాడతాం అన్నమాట. సో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, ఈ అన్ని మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే ఈ పెరుగు యోగర్ట్ అంటాం కదా, అవి ఎక్కువ తీసుకోవాలి. ఇందాక మనం అనుకున్నాం కదా ప్రోబయాటిక్స్ అని. సో అది మెయిన్ సోర్స్ ఆఫ్ ప్రోబయాటిక్. మనం తినే డైట్లో పెరుగు కంపల్సరీ పెట్టాలి అంటారు. అండ్ మిల్క్ అయితే కాల్షియం కోసం ఉంటుంది. అంటిల్ అన్లెస్ మనకి కాల్షియం కోసమే తాగుతాం. జనరల్గా ఏంటంటే ఒక ఏజ్ వచ్చాక మిల్క్ తగ్గించాలి అంటారు. అండ్ చాలామందికి ఏంటంటే ఈ మిల్క్ అనగానే లాక్టోస్ అని ఉంటుంది. లాక్టోస్ అంటే ఏం లేదు, న్యాచురల్గా ఫామ్ అయ్యే షుగర్ అనమాట. అది మిల్క్లో తప్ప ఎక్కడ ఉండదు. ఈ లాక్టోస్ కొంతమందికి డైజెస్ట్ అవ్వదు అనమాట. సో వాళ్ళ కోసం ఏం చేస్తారంటే లాక్టోస్ ఫ్రీ మిల్క్ అని మార్కెట్లో దొరుకుతుంది అనమాట. సో మిల్క్ తీసుకుంటే మనం ఎందుకు తీసుకుంటున్నాం మిల్క్? మనం కాల్షియం కోసమే తీసుకుంటున్నామా అని ఆలోచించాలి. ఒకవేళ మిల్క్ ప్రోడక్ట్స్ అంటే డైరీ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, పెరుగు తీసుకుంటున్నాం. అట్లా కాకుండా మనకి ఫ్యాట్ కావాలి. ఫ్యాట్ సోర్స్ అనేది మనకి నెయ్యి అంటాం కదా, నెయ్యి ఎక్కువ మిల్క్ నుంచి వస్తుంది కాబట్టి మనం నార్మల్గా వాడే ఆయిల్ కంటే కూడా ఈ గీ వాడమని చెప్తారనమాట. సో నెయ్యి కోసం, పెరుగు అంటే ప్రోబయాటిక్ పెరుగు కోసం, అండ్ పాలు కాల్షియం కోసం. ఇవి కాకుండా మిగతా మనం మిల్క్ తీసుకుంటున్నామంటే
అది మనం తగ్గించే ప్రాబిలిటీ ఉంది, అది అవాయిడ్ చేయొచ్చు టెక్నికల్గా. అండ్ పన్నీర్ వస్తుంది. ఈ రీసెంట్ డేస్లో చూస్తే లాస్ట్ ఒక 2-3 months నుంచి బాగా వింటున్నాం, పన్నీర్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అడల్టరేట్ ప్రోడక్ట్ లాగా మార్కెట్లో ఉన్నారు. అన్ని ఫేక్ పన్నీర్ అంటున్నారు, ఏంటి అట్లాగా అనమాట. సో ఈ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకుంటే కూడా లాక్టోస్ ఫ్రీ కొంతమంది తీసుకుంటున్నారు. అండ్ ఆల్టర్నేట్ మిల్క్ ప్రోడక్ట్స్ వచ్చాయి. ఈ మిల్క్ జంతువుది కాకుండా కూడా ఆల్మండ్ మిల్క్ అని, ఓట్ మిల్క్ అని, సోయా మిల్క్ అని ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇంకొకటి రోహిత్ గారు, మైండ్ఫుల్ ఈటింగ్. సాధారణంగా ఈ మధ్య కాలంలో మనం తినేటప్పుడు ఫోన్ చూస్తూనో, టీవీ చూస్తూనో, ఎవరితోనన్నా మాట్లాడుతూనో సంథింగ్, అంటే మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనే దానికంటే కూడా మన ఆంబియన్స్ అంతా కూడా ఏదో ఒకటి ఉంటుంది, పడేస్తున్నాం అన్నట్టుగా పడేస్తాము. అలా కాకుండా అసలు మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఏంటి ఒకసారి? సో మైండ్ఫుల్ ఈటింగ్ అంటే మనం తినేటప్పుడు దృష్టి అయితే దాని మీద పెట్టాలి. అలా కాకుండా మనం టీవీ చూస్తూ తిన్నాం అనుకో, అలా మైండ్ అంతా టీవీ మీద ఫోకస్ అయి ఉంటుంది. మనం ఎంత తింటున్నామో మనం ఎక్కడ ఆపాలో తెలియకుండా ఎక్కువ తినేస్తుంటాం. అని చాలామంది ఫోన్ చూసుకుంటూ తింటారు. అదే మాకు టైం దొరికింది, ఇప్పుడే బ్రేక్, ఇప్పుడే ఉంది నాకు లంచ్ బ్రేక్, సో నేను లంచ్ చేస్తూ నేను చూసే టైం ఇదే అని చూస్తుంటాను. సో మైండ్ఫుల్ ఏంటి అంటే మనం ఎంత తింటున్నాం, మన ప్లేట్లో అన్ని పోర్షన్స్ కరెక్ట్గా వచ్చాయా అంటే, ఎందుకు అనుకున్నాం కదా బ్యాలెన్స్ డైట్ అని, ఎంతవరకు కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఎంతవరకు లీఫీ వెజిటబుల్స్ ఉండాలి, ఎంతవరకు ఫ్రూట్స్ ఉండాలి, అండ్ ప్రోటీన్స్ కూడా ఎంత ఉండాలి. సో జనరల్గా ఎగ్ తీసుకోమంటారు జనరల్గా, ఎందుకంటే ఎగ్ ఈజ్ అ రిఫరెన్స్ ప్రోటీన్ అంటారు. ఎందుకు రిఫరెన్స్ అంటే మనకి ఇందాక అనుకున్నాం మజిల్ బిల్డింగ్కి ప్రోటీన్ కావాలి, మళ్ళీ ప్రోటీన్లో అమినో యాసిడ్స్ ఉంటాయి, మళ్ళీ అమినో యాసిడ్స్లో ఎసెన్షియల్ అమినో యాసిడ్, నాన్ ఎసెన్షియల్ ఉంటాయి. సో ఈ ఎగ్ అంటే ఏంటంటే రిఫరెన్స్ ప్రోటీన్ అనమాట. సో ఈ రిఫరెన్స్ ప్రోటీన్ అంటే ఎందుకంటే దానిలో ఎసెన్షియల్ అన్నీ ఉంటాయి కాబట్టి ఎగ్ తీసుకోమని చెప్తారు. సో మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఏం లేదు, మన దృష్టి అంతా మనం తినేదామే పెట్టుకుంటే ఏంటంటే ఎక్కువ ఫోకస్ ఫుడ్ మీద చేస్తాం, ఎంత తింటున్నాం, ఎంత కలుపుకుంటున్నాం, ఎంతవరకు మన కూరగాయలు తిన్నాము అని ఉంటుంది అంతే. ఓకే, మనం ఎంతసేపు మాట్లాడుకుంది ఈట్ రైట్ అండ్ లైఫ్ స్మార్ట్ కాబట్టి, సో ఓవరాల్గా దానికి సంబంధించి ఏంటి అసలు ఆ సందేశం గురించి ఒకసారి క్లియర్గా. సో ఇప్పుడు ఈ ఈట్ రైట్ అని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా స్టార్ట్ చేసింది, ఈట్ రైట్ ఇండియా మూమెంట్ అని. ఇది ఏంటి అంటే దానికి ట్యాగ్ లైన్ ఒకటి ఉంటుంది అన్నమాట, సహీ భోజన్ బేహతర్ హెల్త్ అని. అంటే మనం తినే ఫుడ్ సరిగ్గా ఉంటే మన హెల్త్ కూడా బెటర్గా ఉంటుందని ఉంది స్లోగన్ ఇది. సో మన నేషనల్ న్యూట్రిషన్ పాలసీ 2017లో ఈ మూమెంట్ స్టార్ట్ చేస్తారన్నమాట. దీని అంటే ఈ ఈట్ రైట్ని దానిలో ట్యాగ్ లైన్లో యాడ్ చేస్తారు. మనకి కొన్ని ఉంటాయి అన్నమాట, ఏమని కొన్ని ట్యాగ్ లైన్స్ ఉన్నాయి, పోషణ్ మహాభాగ్ అనేసి, అనేమియా ముక్త్ ఇండియా అనేసి కొన్ని గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎవరైతే ఈ పాలసీ మేకర్స్ ఉంటారు కదా గవర్నమెంట్ వాళ్ళు, అంటే ఎవరిని దృష్టిలో పెట్టుకొని అంటే ఈ ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు, సైంటిస్టులని, న్యూట్రిషనిస్టులు, వీళ్ళందరినీ స్టేక్ హోల్డర్స్ అంటారు కదా, వీళ్ళందరినీ ఒక మీటింగ్లా పెట్టుకొని మనం ఈట్ ఇండియా ఫిట్ ఇండియా అంటాం కదా, అలాగా డిజైన్ చేసుకోవడానికి ఈ మూమెంట్ స్టార్ట్ చేస్తారు. సో ఇందాక మనం అనుకున్నాం ఫస్ట్లోనే, ఏంటి ఈట్ రైట్ లీవ్ హెల్తీ అంటే, ఇప్పుడు మనం సరిగ్గా తింటే ఇది మన ఫ్యూచర్కి పెట్టుబడిలా, మన హెల్త్కి పెట్టుబడిలాగా. మన ఫ్యూచర్ ఏంటంటే ఇప్పుడు తినే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఎందుకంటే ఇప్పుడు ర్యాపిడ్గా చేంజ్ అయ్యే లైఫ్ స్టైల్కి మనకున్న వర్క్స్కి ఏంటంటే ఇంట్లో ఒక చక్కగా ఫుడ్ చేసుకొని తినాలి అంత టైం లేదు మనకి. ఏంటంటే ఈజీ టు ఆర్డర్, రెడీగా ఉన్నాయి, ఒక ఆర్డర్ పెడితే స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ మనకు ఒక 10-20 నిమిషాల్లో ఫుడ్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ మనం ఆలోచించుకొని సరైన ఫుడ్, బ్యాలెన్స్ న్యూట్రిషన్, బ్యాలెన్స్ డైట్, ఇవన్నీ తిని హ్యాపీగా హెల్తీగా ఉంటాం. సో ఏంటంటే సింపుల్గా ఇది ఒక స్టేట్మెంట్లా కాకుండా మన ఫ్యూచర్ ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటుంది ఇప్పుడు ఇట్లా తింటే అది ఫ్యూచర్కి డైరెక్ట్ ఎఫెక్ట్ చేస్తుంది. సో అందుకే ఏమంటారంటే ఈట్ రైట్ లివ్ స్మార్ట్ అనేసి. ఓకే రోహిత్ గారు, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాము. ఓవరాల్గా మన వ్యూవర్స్కి ఏం చెప్తారు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది మీ మాటలు చివరిగా. సో ఎప్పుడైనా మనం ప్లేట్ తినేటప్పుడు కూర్చుంటే మన ప్లేట్లో ఎంతవరకు కార్బోహైడ్రేట్స్ పెట్టాలి అంటే, మనం రైస్ వేసుకున్నాం జనరల్గా, మనం మ్యాక్సిమం చాలామంది రైస్ తింటాం. సో రైస్ ఎంత పోర్షన్ ఉండాలి, ఆ పోర్షన్కి ఈక్వల్గా వెజిటేబుల్స్ ఉండాలి. మనం ఏం చేస్తామంటే రైస్ ఎక్కువ తీసుకొని దాంట్లో వెజిటేబుల్స్ కొన్నే ఉంటాయి. మన డైట్ ఎలా తయారు చేసుకున్నాం అదే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫుడ్ అనగానే ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తారు. జపాన్లో తినే ఫుడ్ తినని చాలా బాగుంటుంది. వాళ్ళ ఫుడ్ చూస్తే ఎలా ఉంటుందంటే రైస్ చిన్న బౌల్ ఉంటుంది, వాళ్ళు లీఫీ వెజిటేబుల్స్ చాలా తీసుకుంటారు. సో అట్లాగే మనం కూడా ఎలాగ ఉండాలంటే రైస్ ఒక బౌల్ తీసుకుంటే దానికి ఈక్వల్ ప్రపోర్షన్లో వెజిటబుల్స్ ఉండాలి. అండ్ వాటికి సంబంధించిన దానికి ప్రకారంగా ఎన్నొకటి సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ కావాలి. అదే వెజిటేరియన్స్ అయితే వాళ్ళు ఏంటంటే బీన్స్ ఉంటాయి కదా, ఎనీ సెరల్స్ ఆర్ ఎనీ లెగ్యూమ్స్ ఆర్ బీన్స్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఒకరోజు రాజ్మా, ఒకరోజు కౌపీ తీసుకోవచ్చు, ఒకరోజు బెంగాల్ గ్రామ్ చిక్పీ, ఏదో ఒకటి
ఒక పార్ట్ అది ఉండాలి అండ్ ఒక పార్ట్ కర్డ్ ఉండాలి. కర్డ్ అందాక అనుకున్నాం కదా లైక్ ప్రోబయాటిక్స్కి మెయిన్ సోర్స్ అని. సో ఒక బ్యాలెన్స్ ప్లేట్లో ఇవన్నీ మనకి ఈక్వల్గా ఉంటే మనం తినేటప్పుడు చూసుకోవాలి కార్బోహైడ్రేట్స్ ఎన్ని వెళ్ళాయి మన బాడీలోకి, ప్రోటీన్స్ ఎంత వెళ్తుంది. ఈ లీఫీ వెజిటబుల్స్ వల్ల మనకి కావాల్సిన డైటరీ ఫైబర్ వచ్చేస్తుంది అండ్ కొన్ని మినరల్స్ అండ్ విటమిన్స్ కూడా వస్తాయి. అట్ ద సేమ్ టైం ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా ఉండాలి. సో ఏవైతే ఎక్కడైనా మిస్ అవుతే ఆ బౌల్ ఆఫ్ ఫ్రూట్స్లో నుంచి కావాల్సిన మినరల్స్ అండ్ విటమిన్స్ వచ్చేస్తాయి అనమాట. అండ్ ప్రోటీన్ సోర్స్ ఎప్పుడు మిస్ చేయకూడదు. మనం ఎందుకు అనుకున్నాం కదా, ఒక పర్సన్కి ఒక రోజుకి వాళ్ళ బాడీ వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకొని ఒక 0.8 గ్రామ్ ఆర్ 1 గ్రామ్ అంటే ఒక కేజీ వెయిట్కి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ మినిమం ఉండాలి అని అంటారనమాట. ఈ బ్యాలెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ర్యాండమ్గా తినకుండా ఈ రోజుకి అంటే రీసెంట్ డేస్లో చూస్తే మారిపోయింది. మనం తినే లైఫ్ స్టైల్ తో పాటు మనం కూడా మారాం. బట్ మనం వీకెండ్కి మనం ఉన్న లైఫ్ స్టైల్కి మళ్ళీ పాడైపోతుంది అనమాట. అందుకోసమే లైక్ మన హెల్తీ లైఫ్ స్టైల్గా లీడ్ చేసి అంటే బెటర్ ఫ్యూచర్, బెటర్ హెల్త్, బీ ఫిట్, ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. చెప్పే కదా ఇందాక మినిమం ఒక 300 minutes ఆఫ్ ఒక వీక్లో ఒక యాక్టివిటీ ఉండాలి కంపల్సరీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ గారు. నిజంగా అంటే చాలా చక్కగా మా అందరికీ అర్థమయ్యేలాగా చాలా సింపుల్గా ఏం అవసరమో అదంతా చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ వ్యూవర్స్, విన్నారు కదా ఓవరాల్గా మనం ఏం తింటున్నాము, ఎలా తింటున్నాము, ఎంత ఆహారాన్ని తీసుకుంటున్నాము, దీని మీద పూర్తి స్థాయిలో కూడా దృష్టి సారించి తినాల్సినటువంటి అవసరం ఉంది. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం. ఆరోగ్యకరమైనటువంటి జీవితం కోసం ఖచ్చితంగా ఒక మంచి డైట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్గా ఎలాంటి సమతుల ఆహారాన్ని తీసుకోవాలంటే బ్యాలెన్స్ డైట్ ఏ విధంగా తీసుకోవాలి, మన ప్లేట్ అనేది ఏ విధంగా ఉండాలి, ఆహారాన్ని మనం ఎలా తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఎలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అంటే వ్యాయామం లాంటివి ఎలా చేయాలి ఏంటి అనేది రోహిత్ గారు చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి ఇవన్నీ పాటిస్తారని, మీరు చక్కగా ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.